కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 2వ వార్డు రసూల్పుర కట్టమైసమ్మ దేవాలయం ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మంచినీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్నారు కంటోన్మెంట్ శాసనసభ్యులు. తెలుసుకున్న వెంటనే శ్రీ గణేష్ ప్రభుత్వ నిధులతో పవర్ బోర్వెల్ పనులను ప్రారంభించారు. నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన బస్తీల పర్యటనలో తన దృష్టికి రావడంతో నూతన పవర్ బోర్వెల్ను వేయించినట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. నవ కంటోన్మెంట్ నిర్మాణమే మనందరి ధ్యేయం కావాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. 2వ వార్డులోని మంచినీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపి పవర్ బోర్వెల్ వేయిస్తున్న శ్రీ గణేష్కు ఆ ప్రాంత వాసులు ధన్యవాదాలు తెలిపారు. నాంపల్లి బచాస్ ఫర్నిచర్ అగ్ని ప్రమాదం ఘటనపై హైడ్రా అధికారులు సీరియస్గా స్పందించారు. జెహెచ్ఎంసీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాంపల్లిలోని పలు ఫర్నిచర్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన స్టాండర్డ్ ఫర్నిచర్ను అధికారులు సీజ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 24వ తారీఖు ఒక మేజర్ ఫైర్ యాక్సిడెంట్ నాంపల్లి స్టేషన్ రోడ్లో జరిగింది. సో దాంట్లో ఒక ఫర్నిచర్ షాప్ ఏదైతే ఉందో వాళ్ళు సెల్లార్లో అంతా కూడా వేల కొద్దీ ఫర్నిచర్ని స్టోర్ చేసి, ఇదంతా కూడా బయట నుంచి వచ్చినటువంటి ఫర్నిచరు, ఆ ఫర్నిచర్ని అంతా కూడా వేల కొద్దీ కుర్చీలు ఇతర సామాగ్రి అంతా కూడా సెల్లార్స్లో వాళ్ళంతా డంప్ చేసి అక్కడ ఎవరైతే కనుక దాంట్లో రెసిడెంట్గా అంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా దాంట్లో కొంతమంది అక్కడ ఎవరైతే నివాసంగా ఉండేవాళ్ళు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగటం, ఆ ఫైర్ యాక్సిడెంట్స్ తోటి మొత్తం వాళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కూడా ఈ ఎవరైతే లోపల ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 5గురు చనిపోవటం కూడా మనం చూసాం. సో ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం. సో దీంట్లో ఎందుకంటే వీళ్ళు అక్కడ ఆ బిల్డింగ్ ఎవరైతే ఉన్నదో ఆ ఓనర్ అతను మొత్తం పూర్తిగా అన్ని ఫైర్ సేఫ్టీ నామ్స్కి వైలేట్ చేస్తూ అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అంటే వెంటనే అది మంటలు వ్యాప్తి చేయడానికి ఉండేటువంటి మెటీరియల్ అంతా కూడా అక్కడ డంప్ చేయటం, అక్కడ ఈ కుర్చీలో అవన్నీ దాంట్లో ఉండేటువంటి ఆ ఫోమ్ ఆ స్పాంజ్ ఏదైతే ఉంటుందో అది అంటుకోవటంతో ఆ ఫైర్ కంట్రోల్ చేయటం కూడా చాలా కష్టతరమైంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు, హైడ్రా ఇట్లా ఎంతమంది అందరూ రెవెన్యూ డిపార్ట్మెంటు. తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న బీసీ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు, 100 బీసీ కళాశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గత 14 ఏళ్లుగా బీసీ విద్యార్థుల సమస్యలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం బడ్జెట్లు, విద్యకు కేటాయింపులు పెంచుతున్నట్లు చెప్పి మోసం చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే వదిలేస్తున్న పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 8,000 నుంచి 9,000 బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. తప్పని ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 2 నెలల కింద ఏమన్నాడు, దశల వారి ఇస్తా అన్నాడు. దశల వారి అని 200-300 కంటే ఎక్కువలే. ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి. కాలేజీ యాజమాన్యాలు ఏమంటారు, ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు. హాల్ టికెట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా, వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి? కోర్స్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, చదువుతున్న ఎగ్జామ్ రాసిన వాళ్ళకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులకు రానివ్వడం లేదు. విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలను, ఫీజులు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి,
ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా ఎస్కోటలో హోంగార్డ్ నెట్టి శ్రీనివాస్ నివాసంలో సిబిఐ తనిఖీలు చేసింది. అక్రమ సంపాదనతో 20 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. శ్రీనివాసరావు సుమారు 15 ఏళ్లుగా హోంగార్డ్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ అంశంలో సిబిఐ రిపోర్టుపై ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుపతి లడ్డూలో ఎలాంటి కల్తీ జరగలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పరువు తీశారు. కూటమి నేతల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ శిక్షించాలన్నారు. తిరుమల లడ్డూ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా దీని మీద ఎంక్వైరీ చేయడానికి సిబిఐని వేయడం జరిగింది. ఆ సిబిఐ మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పరిశోధన డైరీ సంస్థ ఏదైతే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హర్యానా ICAR దానికి మన తిరుమల సంబంధించిన ఈ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్ల నుంచి నమూనాలు ఇవ్వటం జరిగింది. వీటిని మీరు చూస్తే 6వ తేదీ 7వ నెల 2024 అలాగే 12వ తేదీ 7వ నెల 2024 వేర్వేరు డేట్స్ లో వేర్వేరు ట్యాంకర్ల నుంచి వేర్వేరు నమూనాల్ని కలెక్ట్ చేసి ఈ జాతీయ పరిశోధన సంస్థ ఏదైతే డైరీకి సంబంధించిందో దానికి పంపడం జరిగింది. ఇది ఎవరో బయట నుంచి తీసిన నమూనాలు కాదు. సీల్ చేసిన వాటిని చెడగొట్టే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇది అధికారికంగా తీసిన నమూనాలు. ఇవి ఫ్యాక్టరీ నుంచి తీసినవో లేదా రవాణా జరుగుతున్నప్పుడు తీసినవో కాదు. ఏదైతే తిరుమలలోని టీటీడీ గోడౌన్ ఉంటుందో లడ్డూకి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న ఆ గోడౌన్లో నుంచి మరి ఈ నెయ్యి నమూనాల్ని స్వీకరించడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ చౌరస్తాలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ నేతృత్వంలో ప్లకార్డులతో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఉపాధి హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అధికారాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును తొలగించి రామ్జీ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. గతంలో ఈ పథకం ద్వారా ఏడాది పొడవునా ఉపాధి కల్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి 100% నిధులు విడుదలయ్యేవని గుర్తు చేశారు. బీజేపీ సర్కార్ చేసిన మహాత్మా గాంధీ విరుద్ధంగా ఉన్న ఎంజీ నరేగాని మార్చిన దానికి విరుద్ధంగా ఇక్కడ ఒక సంగ్రామం, ఒక ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మేడం మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి పంచాయతీలో ఈ ఆందోళన జరుగుతోంది. మహాత్మా గాంధీ పేరు
మార్చడమే కాదు, మహాత్మా గాంధీ పేరు తీసేసినందుకు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్న బీజేపీ సర్కార్ని విమర్శిస్తున్నారు, ప్రజలు కోపగిస్తున్నారు. మళ్ళీ ఈ చట్టానికి పేరు మార్చి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మన తెలంగాణలోనే కాదు, భారతదేశంలో కాదు, విశ్వవ్యాప్తంగా. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వస్తువులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇంటర్నేషనల్ కార్పొరేషన్ విజిలెన్స్ అధికారులు అల్వాల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నకిలీ బటర్ఫ్లై బ్రాండ్ ఫ్యాన్లు పట్టుబడ్డాయి. అల్వాల్లోని వీరభద్ర ఎలక్ట్రికల్ దుకాణంలో నకిలీ బటర్ఫ్లై ఫ్యాన్లు విక్రయిస్తున్న సమాచారం అందడంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నకిలీ ఫ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దుకాణ యజమానిపై కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. భాగ్యనగరంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను గుర్తించి తక్షణమే దేశం నుండి పంపించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి వారు మాట్లాడుతూ ధర్మరక్షణ సభ విజయవంతమైందని, ఈ స్ఫూర్తితో బంగ్లా దీక్షను గుర్తించే కార్యక్రమాలకు మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. బాలాపూర్లో గుర్తించిన బంగ్లాదేశీయులను తక్షణమే డీపోర్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 24 జనవరి రోజున ధర్మరక్ష సభ ద్వారా వేలాది గొంతులు ఏకమై ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం. బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లిం అక్రమ చొరబాటుదారులను వెంటనే అరెస్టు చేసి తిప్పి పంపాలని. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు ముందర రాష్ట్ర ప్రభుత్వం కేవలం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6,993 మంది అక్రమ రోహింగ్యా ముస్లింలు ఉన్నారని చెప్పి అంగీకరించింది. వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి పంపాలా. ప్రజలు కూడా ఇప్పటికీ ధర్మరక్షణ సభ ద్వారా జాగృతమై ఉన్నారు. ప్రజలు కూడా బాగో బంగ్లాదేశీ ముస్లిం, బాగో రోహింగ్యా ముస్లిం ఉద్యమంలో భాగం కావాలా. ఈ దేశాన్ని భవిష్యత్తు తరాలను రక్షించుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు స్థానికంగా ఎవరైనా చొరబాటుదారులు ఉన్నారు అని సమాచారం వస్తే వాళ్ళను గుర్తించి స్థానిక పోలీసులకు అప్పజెప్పి వాళ్ళ మీద లిఖితపూర్వకంగా కంప్లైంట్ బుక్ చేయాలని కూడా మేము పిలుపునిస్తాం.